మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ వైనాల రాజు ఛానల్. ఓకే, బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురి చేరికకు రంగం సిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. కమలంలో కారు పార్టీ విలీనం, రాజ్యసభ పక్షం విలీనం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి. వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసనం. కాంగ్రెస్ తో యుద్ధమే, ఆ పార్టీ వైఫల్యాలు, హామీల విస్మరణపై పోరు. 15 అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం. కాళేశ్వరం అవినీతిపై ఫైట్. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలులో కరప్షన్ సైతం. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఏలేటి, బలపరిచిన ఈటల, అరవింద్, రఘునందన్ రావు. ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పుట్టుకనే అవమానపరిచిన, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన బీజేపీ తోటి అంటగాగే ప్రయత్నాలు మరోమారు చేస్తా ఉన్నది. ఓవైపు కవిత బెయిల్ కోసం, మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే ప్రజాపాలన వైపు ఆకర్షితులు అవడంతో బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని విధంగా ఉండి తెలంగాణ అస్తిత్వాన్ని తూలనాడినటువంటి బీజేపీ తోటి చేతులు కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకు సంబంధించి ఏదైతే మొన్న కేటీఆర్ హరీష్ రావు వారం రోజుల ఢిల్లీ టూర్ వెనుక ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత పొలిటికల్ డ్రామా నడిచిందో, వైసీపీ ఏదైతే మోడీకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశానికి సంబంధించిన సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, మిగతా ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళంతా మూకుమ్మడిగా వెళ్ళి బీజేపీలో చేరి తద్వారా బీజేపీ తోటి తెలుగుదేశానికి ఏ విధంగానైతే సంధి మార్గాలు పూర్తి స్థాయిలో చేశారు, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరి బీజేపీ బీఆర్ఎస్ రానున్న రోజుల్లో కలిసిపోనికి ఒక అవగాహన చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. అయితే బీజేపీకి కూడా అది అనివార్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి 90 ఎంపీలు మాత్రమే ఉన్నవి. ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్నప్పటికి కూడా బీజేపీకి 100 నుంచి 115 ఎంపీల కన్నా ఎక్కువ లేని కారణం వల్ల బీఆర్ఎస్ లో ఉన్న 4 ఎంపీలను తీసుకోవడం వలన ఏదైతే దేశంలో కేంద్రంలో బిల్లులు పాస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి ఈ రెండు పార్టీలు కుమ్మక్కైనట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో ఇంకో సంకేతం ఏంటంటే గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు పూర్తి స్థాయిలో కాకుండా 4 ఒక 3 మాత్రము బీజేపీలో చేరాయి. ఒకరు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారుగానే ఉండి ఏదైతే పూర్తిగా బీఆర్ఎస్ ఎంపీలు పూర్తి విలీనం కాకుండా అండర్స్టాండింగ్ తోటి నడిచే విధంగా ఒక కొత్త డ్రామాకు తెరలేపి లోకల్లా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి ధీటుగా నిలబడి ప్రజా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఆలోచన చేయాలన్న ఆలోచనతోటి కేసీఆర్ ఒకవైపు తన రాజకీయ చతురతను వాడుతున్నట్టు తెలుస్తా ఉంది. తద్వారా తన బిడ్డను కాపాడుకోవడానికి, ఇదంతా ఏదో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమో, లేకపోతే తెలంగాణ ప్రజల అవసరాల కోసమో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు తేవడం కోసమో కాదు. కేవలం తన బిడ్డను జైలు నుంచి విడిపించుకోవాలి, కేవలం తన కొడుకుని ఇక్కడ రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న లక్ష్యంతో ఇదంతా జరుగుతూ ఉన్నది. మనకు అందుతా ఉన్న సమాచారం మేరకు దీనిని కేటీఆర్ హరీష్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పటికీ హరీష్ రావు మనసులో ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని సతాగా బీజేపీలోకి వెళ్ళాలన్న ఆలోచన కనబడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్న ప్రకారము బీఆర్ఎస్ లో ముసలం స్టార్ట్ అయినట్టుగా, ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలు గనక ఈ రకమైన ఆలోచన చేయాలి అని గనక కేసీఆర్ భావిస్తే అంతకన్నా ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి కలిసి హరీష్ రావు కొత్త కుంపడి ప్రారంభించే అవకాశాలను కొట్టిపారేయలేకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. పవర్ఫుల్ సిస్టమ్ గా హైడ్రా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి ప్రత్యామ్నాయంగా హైడ్రా వ్యవస్థ ఉనికిలోనికి రానున్నది. సెక్రటేరియట్ లో శుక్రవారం ఆఫీసర్లతో సమావేశమైన సీఎం రేవంత్ దీనిపై చర్చించారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను అసెంబ్లీ సెషన్ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువుల నాలాల కబ్జాకు అడ్డుకట్ట, ఆక్రమణలు, ఆక్రమ నిర్మాణాలకు బ్రేక్,
హెచ్ఎండిఏ వాటర్ బోర్డుతో సమన్వయం, అసెంబ్లీ సెషన్ లోపే డ్రాఫ్ట్ మార్గదర్శకాలు. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుస భేటీలు పెడుతూ మంత్రివర్గం బట్టి గారైతేనేమి, శ్రీధర్ బాబు గారైతేనేమి, ముఖ్యమంత్రి గారైతేనేమి వరుస భేటీలు పెడుతూ వరుసగా ఒక్కొక్క శాఖ మీద సమీక్షలు చేస్తూ హైదరాబాద్ లో జరిగిన ఇంతవరకు జరిగిన విధ్వంసాన్ని, 10 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసాన్ని, వినాశనాన్ని అడ్డుకట్టడానికి ఇప్పుడున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పరిరక్షణ చేయలేదు అన్న భావనకు వచ్చి దాన్ని కొత్త పుంతలు తగ్గించాలని హైదరాబాద్ కు సంబంధించి హైడ్రా అనే విభాగాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాటర్ బోర్డును, పోలీస్ కంట్రోల్ బోర్డును, దానికి సంబంధించి పర్యావరణకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డును అన్నిటిని, దీంతో పాటు జిహెచ్ఎంసీని 4 విభాగాలను ఒకే గూటి కిందికి తెచ్చి, ఒక గొడుగు కిందికి తెచ్చి తద్వారా దానికి అవసరమైన నిధుల సమీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ సీఎం ప్రత్యేక నిధి నుంచి ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను చేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ నాలాలు కబ్జా కాకుండా, ఎక్కడ చెరువులు కబ్జా కాకుండా, ఎక్కడ అక్రమ నిర్మాణాలు కాకుండా, ఎక్కడ ఆక్రమణలు కాకుండా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి 24/7 అత్యాధునిక వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనతోటి హైడ్రా ప్రజా ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇంకా పోతే మనం నిన్ననే అనుకున్నాం, ఏదైతే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏదైతే దానం నాగేందర్ గారు ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లపై ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విరుచుకపడ్డట్టే మాట్లాడిండు. మీ అహంకారం, మీ అవినీతి, మీ అహంకార దర్పంతో ఏ రోజు కూడా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా చూడలేదు. ఒకవేళ ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు, ఇచ్చినా కానీ గంటలు మీరు లాబీల్లో మీటింగ్ చేయించారు. ఎమ్మెల్యేలను చులకన చూశారు, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేదు. మా పరిస్థితి అలా ఉంటే ప్రజలతో మీరు దూరం అయ్యారు, ప్రజలను పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ మీరు మీటింగ్లు పెట్టి క్యాష్ కలెక్షన్, కరప్షన్, కమిషన్ అనే పద్ధతిలో డబ్బుల సంచులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే డబ్బుల మూటలు పట్టుకొని మీ దగ్గరికి వస్తారో వారితోటే మీరు చర్చలు చేసిర్రు. తద్వారా మీరు ఓటమి కాబడ్డారు. మీ నియంత పోకడ నుంచి మాకు దూరం అయ్యే అవకాశం వచ్చింది. మీ పార్టీలో కేవలం 4 మిగులుతారు. శాసనసభాపక్షం కూడా నువ్వే చెప్తున్నావు కదా, ఏదైతే మేము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదు, శాసనసభాపక్షాన్ని మాత్రమే విలీనం చేసుకున్నాం అంటున్నారు కదా, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్షం కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. మీరు 4 మాత్రమే మిగులుతారని దానం నాగేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. బీజేపీకి ఈటల కొత్త కాదు, సామాన్య కార్యకర్త సీఎం అయ్యే ఛాన్స్, పార్టీని నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక, దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతుంది, 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరుగు, ఉద్యమాలను అణచివేస్తున్న కాంగ్రెస్, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓకే, దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించిన ముందు వరుసలో ఫ్రంట్ రోల్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీజేపీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టి గెలుపు ఓటములు, రాబోయే 1500 రోజుల ప్రణాళిక మన దగ్గర ఉంది, మనం బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో బలపరుస్తామని అంటుండ్రు. దీనికి కారణం ఏంటంటే 7 రోజులు కేటీఆర్, హరీష్ ఏదైతే ఢిల్లీలో మకాం వేసి వీళ్ళ బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలు జరిగినాయో దానిలో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణకు వచ్చి వీళ్ళందరితో ముఖ్యులతో కూర్చొని వారికి తగు హింట్ ఇవ్వడం జరిగింది. మనం త్వరలో కలిసిపోబోతున్నాం కాబట్టి మనము చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయకుండా తెలంగాణను అభివృద్ధి చేస్తామనే ఒక నినాదం తెచ్చి తేబోతున్నారు. దీనిలో ప్రధాన అంశం ఏంటంటే పాపం ఈటల రాజేందర్ గారు బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అని నిన్నటి దాకా ఓ ప్రచారం నడిచింది. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈటల రాజేందర్ గారిని బీజేపీ కూడా మోసం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదు అని మనకు అందుతున్న సమాచారం వస్తుంది. దానికి తోడు డీకే అరుణకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోమారు
ఈటల రాజేందర్ కు మొండి చేయ కనబడుతుంది. ఈటల రాజేందర్ ఏ ఉద్దేశంతో అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీలోకి వెళ్ళి పనిచేసిండో అదే బీఆర్ఎస్ తోటి ఈ రోజు బీజేపీ అంటగాగే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరోమారు ముదిరాజ్ బిడ్డకు నష్టం జరిగే అవకాశం ఉంది బీజేపీలో. ఇకపోతే రాహుల్ ఓయూలో తిరుగు దమ్ముంటే అని బండి సంజయ్ సవాల్ విసురుతుండు. నాయన బండి సంజయ్, ఓయూను పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ హైదరాబాద్ లో ఓయూ యూనివర్సిటీ దాని మౌలిక వసతులు కల్పించి లీడర్లను తయారు చేసి ఓయూలో ప్రతిభ వల్ల నాయకులు తయారు చేసిందే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు. నువ్వు రాహుల్ ఓయూలో తిరుగుమంటుండవు. నాయన రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం 5,000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిండు ఈ దేశాన్ని ఏకం చేయాలని. అత్యంత అల్లర్లు జరిగే మణిపూర్కు 3 సార్లు పోయిన ధైర్యం ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రిగా ఉండి ఒక్కసారి కూడా పోని వ్యక్తి మీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ధైర్యాన్ని, రాహుల్ గాంధీ గారిని తిరుగు అనే శక్తిని నువ్వు మాట్లాడద్దు. ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం 3,700 కిలోమీటర్లు దేశం ఏకం కావాలని పాదయాత్ర చేసిండు. ఆ తర్వాత 2,500 కిలోమీటర్లు మళ్ళా ఉత్తర భారతదేశంలో పాదయాత్ర చేసిండు. రాహుల్ గాంధీ గురించి నీకు మాట్లాడే శక్తి లేదు, నీకు మాట్లాడే స్థాయి లేదని మరోమారు హితూ బలుపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇకపోతే నైని బొగ్గు బ్లాకులకు లైన్ క్లియర్. సింగరేణికి దక్కిన బ్లాకుల్లో మైనింగ్ యాక్టివిటీస్ కి అనుమతి. పూర్తి స్థాయిలో సహకారానికి ఒడిశా సీఎం ఓకే. భూముల బదలాయింపుపై ఆఫీసర్లకు ఆదేశం. క్షేత్రస్థాయిలో సందర్శించిన తెలంగాణ టీం. బొగ్గు తవ్వకాలకు సింగరేణి సిద్ధం కావాలి. సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాకులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అనుమతులకు ఒడిశా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో విద్యుత్ శాఖ సింగరేణి తరపున అధికారుల బృందం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంగీతో శుక్రవారం సమావేశం అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నైని బొగ్గు బ్లాక్, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన నైని బొగ్గు బ్లాక్లు. అక్కడ సింగరేణి ప్రభుత్వం 2013 నుంచి 2015 వరకు క్షేత్రస్థాయిలో బొగ్గు వెలుగుతీతలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ తోటి సహా చేస్తే 2015వ సంవత్సరంలో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు సంబంధించిన నైని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించడం జరిగింది. కానీ కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్, అక్కడున్న ఒడిశా ప్రభుత్వం, అక్కడున్న కొన్ని ఏదైతే ల్యాండ్ బదలాయింపులు, వీటికి సంబంధించి నిన్నటి వరకు ఒడిశా ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒడిశా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి ఫారెస్ట్ క్లియరెన్స్, భూమి బదలాయింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు చేయడం జరిగింది. తద్వారా ఒడిశాలో పెద్ద స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సింగరేణి కల్పిస్తుందని, తద్వారా ఒక సంవత్సరానికి 600 కోట్ల రూపాయల లాభం ఒడిశా ప్రభుత్వానికి జరుగుతుందని, ఒడిశాలో కూడా ఏదైతే సింగరేణికి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ను పెడతామని, ఒడిశా నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక నూతన రోడ్డు మార్గాన్ని కూడా పెద్ద స్థాయిలో విస్తృతపరచామని, ఒడిశాకు తద్వారా నైని బొగ్గు బ్లాక్ల ద్వారా అటు ఒడిశాకు ఇటు తెలంగాణకు ఆర్థిక పరమైన లావాదేవీలల్లా 2 రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని చెప్పి ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చలు చేసి ఇంకా సుదీర్ఘమైన పటిష్టమైన బంధాన్ని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అటు ప్రధానమంత్రి గారైనా ఇటు ముఖ్యమంత్రులైనా అంతకన్నా చిన్న స్థాయిలో అయినా ప్రతిపక్ష నేతనైనా తగు సూచనలు ఇస్తే తీసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక లోకల్ న్యూస్కి వచ్చేసరికి ఏదైతే శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి, ఫిరాయింపుల పాలనపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని రాష్ట్రానికి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉందన్నారు. గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పాలన నచ్చి మా పార్టీలోకి వస్తున్నారని శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ, సిపిఎం కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమంతో మాత్రమే జైన్ చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం
బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే నియంతృత్వ పోకడలు ఉన్నాయో, ఏదైతే అహంకార ధోరణి ఉందో దాన్ని తప్పించుకొని ప్రజలకు మేలు చేయాలి, ప్రజా ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో వస్తున్నారని చెప్పడం జరిగింది. ఇంకపోతే ప్రజాధనం సద్వినియోగం కోసమే ప్రజాభిప్రాయ సేకరణ, వినతులన్నింటినీ అసెంబ్లీలో చర్చించి పథకం అమలు, రైతులకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, అర్హులైన రైతులకే పథకాలు అందాలన్నది లక్ష్యం. వనపర్తి అభిప్రాయ సేకరణలో మంత్రుల స్పష్టీకరణ. వనపర్తి రైతులకు తాము ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. రైతు భరోసాను అసలు సీసలు రైతులకే ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రతి జిల్లాలో రైతులతో సమీక్షలు పెట్టి రైతు భరోసా అనేది నిజమైన రైతుకు లబ్ధి చేయడం కోసమే, రైతు కళ్ళల్లో ఆనందం చేయడం కోసమే, పెత్తందారి వ్యవస్థ రైతుకు కాకుండా చిన్న సన్నకారు రైతుకు, ఎవరైతే రైతు కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మంత్రులు మరొక ప్రకటనలు చెప్పడం జరిగింది. ఇకపోతే లోకల్ న్యూస్కి వచ్చేసరికి మరోమారు ప్రజాప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాల క్రితం, దాదాపుగా 13 సంవత్సరాల క్రితం రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఇస్తే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రేషన్ కార్డు ఇయ్యని ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ స్థానిక అవసరాల దృష్ట్యా, ఎవరైతే లబ్ధిదారులకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాల దృష్ట్యా ప్రభుత్వం మరో కొత్తదనానికి శ్రీకారం చుట్టింది. అదే రేషన్ కార్డు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలని, తద్వారా ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి లాభాన్నైనా లబ్ధిదారుని చెందాలని, దానికి సంబంధించి తొలుత రెవెన్యూ అధికారులు, రెండో దశలో ఆర్డీఓలు పరిశీలన, రేషన్ దుకాణాలు, ఆయా జీపీల వద్ద జాబితా ప్రదర్శన, ఆగస్టు సెప్టెంబర్లో కొత్త కార్డులు వచ్చే అవకాశం. ఏదైతే ముందట విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ రెవెన్యూ సిస్టమ్ చేసి, ఆ తర్వాత ఆర్డీఓ స్థాయిలో పునఃపరిశీలన చేసి, ఆ తర్వాత కలెక్టర్ స్థాయిలో నివేదిక తెప్పించి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో బోర్డును ఇంప్లిమెంటేషన్ చేసి, లబ్ధిదారుల జాబితా వేసి, ఆ తర్వాత రేషన్ కార్డులను ఆగస్టు సెప్టెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించే ఆలోచన చేస్తా ఉన్నది. ఇది మంచి ఆలోచన. తద్వారా ఎవరైతే రేషన్ కార్డు లేకుండా బాధపడుతున్నారో, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే బియ్యాన్ని కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే మెడికల్ సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి ఇబ్బంది పడతా ఉన్నారో వారికి లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న ఏదైతే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే పుట్టా మధు నిన్న మొన్న ఏదైతే మాట్లాడిండో, గౌరవ మంత్రి గారిని, వారి సోదరుని, ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీసు వ్యవస్థను తప్పుగా మాట్లాడిండో, నిజాలు తెలుసుకోకుండా, కనీస అవగాహన లేకుండా, కనీస సోయి లేకుండా, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియకుండా, 24 గంటల అరెస్టు తర్వాత కూడా అరెస్ట్ కాలేదని ఏదైతే సోమరితనంతో మాట్లాడిండో, దానిపై మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బగ్గుమన్నాయి. దానికి సంబంధించి మంతని మండలానికి సంబంధించి మంత్రి మండలాధ్యక్షుడు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ముత్తారం మండలానికి సంబంధించి మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం గారు, అదేవిధంగా హైదరాబాద్ వేదికగా ఏదైతే వెదిరే యోగేశ్వర్ రెడ్డి గారు పిసిసి అధికార ప్రతినిధి, అదేవిధంగా సూరసమ్మయ్య, అదేవిధంగా కాటారం మండలాధ్యక్షుడు, అదేవిధంగా రామగిరి మండలానికి సంబంధించి జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య గారు, అదేవిధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి గాండ్ల మోహన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా పుట్టా మధుకు జ్ఞానోదయం కావాలని, సవాల్ నిరూపించకపోతే తగిన గుణపాఠం చెప్తామని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కూడా ఎన్కౌంటర్ జరిపి అవసరమైతే మీ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షతన కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి పుట్టా మధుకు సవాల్ విసరడం జరిగింది. కానీ ఎన్నిసార్లు సవాల్ విసిరినా తప్పుడు మాటలతోటి, తప్పుడు చర్చలతోటి మంత్రిని నియోజకవర్గ పరువును హైదరాబాద్ వేదికకు కూడా తీస్తున్నాడే తప్ప మంత్రిని ప్రజల మనసు గెలవడం లేదని మరొక మారు చెప్తూ లోకల్ న్యూస్ ఇంతటితో ముగిస్తున్నా.